ఈ వాన కొట్టే పోని ఆ పంట పంట పోని ఏది ఏమైనా ఎట్లయినా కానీ నిమిషం ఉండా నువ్వే కదక్కలేనే కరుణించే నన్ను నీ ముద్ద ముఖం మీద ముర్రల ముఖం ముద్ద ముఖం మీద
ఇది బల్బు అన్నట్టు అది బల్బు వాళ్ళకి బల్బు కాదు మీ పైన అటు బావయ్యా బట్టలంటే ఇగో పువ్వు నువ్వు అంటే లవ్వు అయ్యా ఆ పువ్వులు తీసుకొని ఇట్లా మలిసి ఇట్లా మలిసి ఇట్లా మలిసి వెనక పెట్టుకో జేబులా బావయ్యా అది నా యోగా అది బాబా అది బుద్ధిగా అదే బావయ్యా నేను మట్టలంటే బావయ్యా శ్రీనాథు గారికి తల్లిదండ్రులు కాలవైపు తీసుకట్టుకుని సాదుకున్న బావయ్యా మట్టలంటే సిల్లూరు బావా అది కాదయ్యా బుద్ధి కాదయ్యా నాయన కాదయ్యా బావా పంట ఉంది బావా బావ శివరావ దోషం బావా రామరావ పాపం చేసడానికి రాకయ్యవు సాదుకున్నావు అంటాను మరదల మీ ఆడవాళ్ళు ఇంటి ముందు గులాబీ సెట్టు పెట్టరు సెట్టు నీళ్ళు పోతారు చెట్టు పువ్వు ఊసినాక పువ్వు నేపి తల గొప్పలు పెట్టుకుంటారు గొప్పలు పెట్టుకుంటానికే పువ్వులు రాదుకుంటారు చెట్టు రాదుకుంటారు అందుకే రాదుకుంటారు పిల్ల అయితే చిన్న పడుతుంది ప్రేమ కొద్ది రాదుకున్నావు బావ బావ కొద్ది పెంపు చేస్తామంటున్నావు సాది పెంపు ఎత్తే 18 ఏళ్ళ పడుచు పిల్ల అయినవు నీ అక్క కన్నా నువ్వే అంత ఉన్నావు మీ అక్కడికి గిచ్చి తీసి నిన్ను రాముడు ఆవుకలే బయట నువ్వు ఏంటబ్బా ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా బతుకుంటది నీ కాళ్ళ సందుల కారం పెడితే ఎలా ఉంటది బగ బగ మంట మండుతుంది సిగ్గుబొక్కు అయితే చిల్లర లేవురా అవులే మొత్తం నాకు అప్పజిట్ పంతులు ఎత్తాడు ఎందుకు ఎందుకు చెప్పివ్వండి బాబా పిల్లప్పుడు కరుణవతి మానస అంటే నా చని మహారాణి చెప్తా ఇలా సీరియల్ కావన్నా నీకు చూడు చూడు మా చెల్లెకైనా పుట్టిందిరా కూడా కొడక పుట్టిందిరా ఇది వినాలి వాళ్ళే వద్దు ఇది వలుగుద్ది కొట్టుకొట్టి అరిగిపోయింది ఎందుకంటే కాకి మొత్తుకున్నాను మొత్తుకుంటాను ఎందుకో ఎందుకంటే ఇప్పుడు బాగా పరిస్థితి నీకు సెల్లే దొరికింది లేదు లేదా అదే వాడు వాడ నా ఇల్లు ఉట్టుకుంటాను చూడు ఆ శివవారి రేపు బాగా ఇట్లా చేసినట్టు దాన్ని లగ్గం చేసుకుంటారా ఏం చేసి ఇప్పుడు దాన్ని ఏమన్నా ఎందుకంటే తెల్ల బట్టకు చీర అంటే మనకైతుంది తెల్ల బట్టకు అయితే అవుతుందా నువ్వు ముట్టిందంటే నలుగురే అంటారు రేపటల్లా అయ్యో బాగా ఇట్లా చేసిందని చెప్పి మా చెల్లెడు లగ్గం చేసుకుంటారు మరొక ఎందుకు కొడతాను నేను ప్రేమన్నా దాన్ని బట్టి
నీకు సాధన అవుతుందా నాగా ఓ నీకు సాధన నాకంటే సాధన మూడు కొరక 15 రోజులే సిల్కు పడతాను ఎప్పుడు పోదా లేకపోతే మూడు కొడుకు మా చెల్లెనికి ఇస్తే చెప్తాడా నీవేనా మనిషివేనా మనిషిని కాదు నలుగురు తీరు చెప్తేవేం కదా అవు నువ్వు బాగా నీకు బాగా పెద్దగా ఉన్నదేం కదా ఏంటే? పేరు నీకు పెద్దగా ఉన్నదేం కదా ఉన్నది పెద్దగానే పేరు భలే పేరు నలుగురు ఏమంటారు 10 మందికి సమాధానం చెప్పారు రాజ్యానికి రాదు ఇవాళ ఏది అంటే మరద లెక్క పట్టిందంటే నలుగురు ఏమంటారు మరి ఆ ముసలిది లేదా ఆ ముసలితో ముడికి అది లేదా ముందు ఎవరైనా కొట్లాడతానంటే 20 మంది ఉరికత్తులు ఎవరైనా కొట్లాడతానంటే చాలా కూర ఉంటారు మరి ఎవరు మాట్లాడతారు అని చెప్పి సప్లైకి ఉంటారు ఎవరు పాడని సప్లై ఉన్న కొద్ది మీకు ఇట్టే పడుతుంది ఇవాళ గిట్లా అయింది దొరకదట చూస్తాను ఇక ఈ రాజే అనుకున్నాడు మరి చెడిపోయేవాడికి చెప్తూరు కొట్టే బుజ్జిరాడు మంచోడికి బాటే సాగు ఇక రాజే అనుకున్నాడు దగ్గర కలిసి పట్టకు నేను విడిచిపెట్టి చెట్టు రాజు ఎట్టి ఎరికేండు ఇదేమో బాగా చూసింది దాసి అటువంటి ఒక గర్ణవతి ఏమనుకున్నది మరి ఎలా నేను అటువంటి మా చెల్లికైనా గుర్తున్నదా కొత్తది కొంచెం అడుగు పాతది బయట అడుగు ఇవాళ ఎందుకంటే 12 ఏళ్ళ ఆయన దగ్గర చేసుకోండి మూడు కొడుకు పాత్రలు ఆడతాను నేను పొడగళ్ళు అవుతుంది మరి మా చెల్లెని పెళ్లి చేసుకుంటాను పొడగళ్ళు అవుతుంది దాని పిల్లగానే నన్ను ఎత్తుకొని ఎత్తుకొనేది మరి కుక్కలు పెద్దరైందో కూడుకుండా కూడా దొరైనట్టు తల్లిదండ్రి పొంగ మాత్రం నా చేతులు పెట్టి ఇంటికి పెద్దదాన్ని తల్లికి తల్లిడు సాధుకోమని చెప్పి మా తమ్ముడు మా చెల్లెని చేతులు పెట్టి మరి నా చెల్లెను మరి బావనటోడు ఒక్క మాట అన్నప్పుడు బావను రాజ్యానికి రాదు ఈ మాట మాట్లాడతామని చెప్పి గద్దనింత మాత్రం అటువంటి మళ్ళీ సజ్జల గద్దరి ముఖం చూసిన ఎటువంటి నా చెల్లె ఇంట్లో ఉండవనికి రా రామ ఓ రామ